వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాంట్లోనే ఒక వీడియో మీద జగన్ బాబు ఎవరైతే ఏంటి పని చేయనప్పుడు అన్నటువంటి టైటిల్తో కథనం నడిపించాం కదండి. దానికి కంటిన్యూషన్గా ఇది చెప్పుకోవచ్చు. కాకపోతే ఈసారి ఏంటంటే ఇది ఉత్తరాంధ్ర నేతలు అనేటువంటిది ముందుగా చెప్పాలి. నేను ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటిది లేదు. ప్రతి పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అంటే ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు మొత్తం అందరూ కూడా సిగ్గుపడాలి. అది ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా సిగ్గుపడాల్సిందే. ఎందుకంటే ఈ కథనం చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థుల అవస్థలవి. కొమరాడ కొట్టు గ్రామానికి మధ్య నాగావళి నది ప్రవహిస్తోంది. ఏడాదంతా అందులో ప్రవాహం ఉంటుంది. నది అవతల కొట్టు, తొడుము, పొడుగు వలస, తులసి వలస గ్రామాలున్నాయి. ఇక్కడ పిల్లలు కొమరాడ జడ్పీ పాఠశాల, జూనియర్ కళాశాలకు వెళ్ళాలంటే నాగావళి నదిని దాటాలి. వర్షాలకు ప్రవాహం ఎక్కువైతే ఆ రోజు బడి, కళాశాల బంద్. ప్రస్తుతం ప్రవాహం మోకాళ్ళ వరకు వస్తోంది. కానీ పరీక్షలు ఉండడంతో విద్యార్థులు తడుస్తూ వెళ్తూ కనిపించారు. ఒకవేళ బస్సు మీద వెళ్ళాలనుకుంటే కురుపాం, పార్వతీపురం మీదుగా 45 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అదే నది దాటి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు వెళ్తే చాలు విద్యాలయాలకు చేరుకోవచ్చని విద్యార్థులు ఈ బాటని నమ్ముకున్నారు. 45 కిలోమీటర్లు, కానీ ఇక్కడ ఉన్నటువంటి 3 కిలోమీటర్లు. ఈ 3 కిలోమీటర్లకు ఒక చిన్న బ్రిడ్జి కట్టడానికి కూడా ఇన్నేళ్లలో వీళ్ళకి తెలియదా? ఏడాదంతా నీరు ఉంటుంది అక్కడ. మరి ఏడాది పాటు నీరు ఉంటుంది కంప్లీట్గా. ఇక వర్షాకాలం వచ్చింది అంటే వరదల సమయంలో ఆ రోజంతా ఆగిపోవాల్సిందేనా? అప్పుడు చచ్చినట్టు బస్సు వేసుకుని మొత్తం అదంతా తిరుగుతూ వెళ్ళాలి. ఎగ్జామ్స్ టైం. మరి ఇన్నాళ్ళుగా వీళ్ళకి ఇదేం పట్టలేదా? కనెక్టివిటీ పెంచడంలో ఒక బ్రిడ్జి వేస్తే పోయేదేముంది? ఇన్ని గ్రామాలని కనెక్ట్ చేస్తూ ఒక చిన్న బ్రిడ్జి వేయలేకపోయారా? ఎంత ఉంటుంది మహా అయితే? ఇటు నుంచి స్కూల్కి, కాలేజీకి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు. దాని మీద కట్టాల్సింది మహా అయితే 300 మీటర్లు ఉంటుందేమో బ్రిడ్జి. అది కూడా కట్టలేకపోయారంటే ఉత్తరాంధ్ర నేతలు సిగ్గుపడాలా వద్దా? ఖచ్చితంగా పడాల్సిందే. ఇన్నాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు. రాజకీయాలు మానండి, ప్రజల కోసం ఏమైనా చేయండి ముందు. సో ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్దాం. డెఫినెట్గా ఒక మంచి ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఆ విద్యార్థులకు అట్లీస్ట్ ఈ విద్యా సంవత్సరంలో ఎలాగో ఇప్పుడు ఏం చేయలేం, కానీ వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా సరే ఖచ్చితంగా హ్యాపీగా వాళ్ళు ఆ వరద భయం లేకుండా, తడిసి వెళ్ళేటువంటి కార్యక్రమాలు ఇవేం లేకుండా ఆ బ్రిడ్జి మించి వెళ్తారు అని చెప్పి భావిద్దాం. ఉత్తరాంధ్ర నేతలు కాస్త ఒక్కసారి కళ్ళు తెరుచుకొని చూడండి ఈ సమస్య ఏంటి అనేటువంటిది. ఎందుకు ఉత్తరాంధ్ర వెనుకబాటుకి గురవుతోంది అనేది ఎంతోమంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి నేతలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వెనకబాటుకు గురవుతోంది, ఎందుకని చెప్పి ఇంకా ఇలాంటి కష్టాలు చూడాల్సి వస్తుంది అనేది మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఆ తర్వాత ఓట్లు అడగచ్చు ప్రజల దగ్గరికి వెళ్ళి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.